మీ ఒక మాటతో సెలవిచ్చి నిమ్మలపరచగలిగిన సమర్థుడండి మన దేవుడు. సర్వశక్తి కలిగిన దేవుడు మన దేవుడు. మీరు అడగటం ఆలస్యము, మీరు అడిగితే, మీరు మొరపెడితే, నిజముగా మొరపెడితే వారికి సమీపంగా ఉంటానని చెప్పిన దేవుడు. మీరు అడిగినట్లయితే ఆయన కార్యములు, ఆయన మహిమను చూస్తారని వాక్యం తెలియజేస్తుంది. మీరు విశ్వాసం ఉంచితే ఆయన మహిమను, you will see the glory of God in your life, through your life. అడిగండి, అడిగండి. ఏ విషయంలో దేవుడు కార్యము జరిగించాలి? అపవాది మిమ్మల్ని శోధిస్తున్నాడా? దురాత్మలు మిమ్మల్ని పట్టి పెట్టినాయా? దురాత్మ కార్యాలు విజృంభిస్తున్నాయా మీ జీవితంలో? చెప్పండి, యేసయ్యా నీ నామములో ఎదిరిస్తున్నాను ప్రతి దురాత్మ శక్తిని, ప్రతి దురాత్మ ప్రభావం. ఇప్పుడే యేసు నాకు ఇచ్చిన అధికారము చొప్పున, యేసే రక్తము ద్వారా ప్రతి చీకటి శక్తిని నా జీవితంలోని లయపరుస్తున్నానని చెప్పండి. మీరు చెప్పండి, మీరు చెప్పండి. నేను చెప్పడం కాదండి, మీరు మీ నాలుకతో, మీ నోటి మాటలతో మీరు ప్రకటించండి. మిమ్మల్ని చెప్పకుండా ఆపివేస్తున్నాడేమో. రిలీజ్, రిలీజ్ your tongue. శక్తి తెచ్చుకొని యేసు రక్తమే జయమని చెప్తారా? యేసు రక్తమే జయము. ప్రతి నాలుక చెప్పాలి, యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయము. ప్రతి నాలుక చెప్పాలి, గట్టి చెప్పండి, గట్టి చెప్పండి. యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయము. పలుకండి. మీరు పలుకుతున్నప్పుడే మీకు శక్తి, మీరు పలుకుతున్నప్పుడే మీకు స్వస్థత, మీరు పలుకుతున్నప్పుడే విడుదల. You're
అపవాది నీ శిరస్సు వంగెను. నాపై నీ అధికారం చెల్లదు. In the name of Jesus, hallelujah. మరలా ప్రకటిస్తారా అపవాది? ఎంతో మందిని అపవాది పట్టి ఉన్నాడు. మీరు ప్రకటించినప్పుడు రిలీజ్ అవుతుందండి, విడుదల కార్యక్రమం జరుగుతుంది. చెప్పండి. Everybody declare. ప్రకటించండి, బిగ్గరగా మౌనం ఉండదు. Resist the enemy and he will flee from you. అపవాదిని ఎదిరించండి, వాడు పారిపోతున్నాడు. సెలవిచ్చెదవు యెహోవా రాఫా, నీవే నా స్వస్థత. వ్యాధిలను చుట్టినా నెమ్మది సెలవిచ్చెదవు యెహోవా రాఫా, నీవే నా. ప్రతి ఒక్కరము ప్రకటిద్దామా? వ్యాధిలను చుట్టినా, అది శారీరక వ్యాధి కానీ, మానసిక వ్యాధి కానీ, ఆధ్యాత్మిక రోగము కానీ, నీవే నా స్వస్థతనయ్యా. గడిచిన కాలము